ట్రంప్ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు ఇదే మోడీ ఐక్యరాజ్య సమితి సమావేశాలకి అమెరికాకి వెళ్ళాల, న్యూయార్క్ వెళ్ళాల. దాంతో ట్రంప్తో భేటీ లేదు. ట్రంప్తో భేటీ కాకూడదనినే వెళ్ళలేదు మోడీ. అదే సందర్భంలో క్వాడ్ సదస్సు ఇండియాలో జరగాలి, దానికి ట్రంప్ రావట్లేదు. దాంతో క్వాడ్ ఆగిపోయింది అన్నది ఇప్పటిదాకా ఉన్నట్టు. అయితే ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ క్వాడ్ సదస్సు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని, ఈ సదస్సు కోసం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నేతలకు భారత ఆతిథ్యం ఇవ్వనుందని అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. ఆ సమయంలో మోడీ ట్రంప్ భేటీ కావచ్చని చెప్పారు. మోడీ 75వ జన్మదిన సందర్భంగా ట్రంప్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడం సానుకూల పరిణామమే. ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, సాంకేతిక సహా పలు అంశాల మీద చర్చించారు. ఈ చర్చల్లో రష్యా చమురు కొనుగోలు మీద మేము అభ్యంతరాలు లేవనెత్తాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ చూస్తున్నారు. స్నేహితులతో మేము నిర్మోహమాటంగా ఉంటాం. భారత్ మేము మంచి భాగస్వామిగా, స్నేహితుడిగా భావిస్తాం. భవిష్యత్తులో నిజమైన భాగస్వామి ఉంటుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కశ్మీర్ అంశం, భారత్ పాకిస్తాన్ సమస్య విషయమే తమకు ఆసక్తి లేదని అమెరికా మరోసారి స్పష్టం చేసి ఈ సందర్భంగానే అయితే ఏ విషయంలోనే తమ సహకారం కావాలని కోరితే అమెరికా సిద్ధంగా ఉంటుందని మళ్ళీ ఓ ప్రకటన చేసుకొచ్చింది.